నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇళ్లలో చోరీలకు పాల్పడే దొంగ అరెస్ట్, 11 లక్షల విలువైన సొత్తు రికవరీ. కేసు వివరాలు వెల్లడించి క్రైమ్ పార్టీ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎన్ త్రివిక్రమ్ వర్మ. పెద్ద నోట్ల రద్దు, చిల్లర సమస్యలతో సతమతమవుతున్న సామాన్య ప్రజానీకం. ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూపకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన. వివరాలకెళ్తే, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే దొంగ ఆట కట్టించారు ప్రకాశం జిల్లా పోలీసులు. దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 11 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎన్ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 12కు పైగా ఇళ్లలో దొంగతనాలు జరగడంతో వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపారు. ఒంగోలు సబ్ డివిజన్ క్రైమ్ పార్టీతో కలిసి జిల్లాలోని నేరస్తులు, పాత నేరస్తుల వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ దర్యాప్తు క్రమంలో నగరంలోని వంట కాలనీలో నివసిస్తున్న పాత నేరస్తుడైన తూర్పు గోదావరి జిల్లా వలసపాకలకు చెందిన కొరణాల పైడిరాజుపై అనుమానంతో ఆరా తీయగా పలు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఒంగోలు, మద్దిపాడు, టంగుటూరులోని ఇళ్లలో దొంగతనాలు, తిరుపతి, తాడేపల్లిగూడెంలో బడ్డీ కొట్టు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ముద్దాయి ఇంటి దొంగతనాలు చాకచక్యంగా చేస్తూ వేలిముద్రలు పడకుండా గ్లౌజులు వాడేవారని వివరించారు. ముద్దాయి వద్ద నుంచి 56 సవర్ల బంగారు ఆభరణాలు, 300 గ్రాముల నల్లమందు, 4 సెల్ ఫోన్లు, 1 ట్యాబ్ను రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ ఎస్ఏకే కమలాకర్, హెడ్ కానిస్టేబుల్స్ బాలాంజనేయులు, చంద్రశేఖర్, రాంబాబు, హరిబాబు, ఐటీ కోర్ టీంలను త్రివిక్రమ్ వర్మ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ యు నాగరాజు, సిసిఎస్ డీఎస్పీ వెంకటేశ్వరరావుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 3 హౌస్ బ్రేక్ జరిగినాయి. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో నాదెల్ల వెంకటరావు దగ్గర, లక్ష్మీ ఈశ్వర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో, మాందాడి శ్రీరామచంద్ర స్వామి 3 ఇంట్లో కూడా దొంగతనం జరిగితే అక్కడ సెల్ ఫోన్స్ కూడా మిస్ అయ్యాయి. సో సెల్ ఫోన్స్ ట్రేస్ చేసుకుంటా పోతే ఆ సెల్ ఫోన్స్ తాడేపల్లిగూడెంలో యాక్టివేట్ అయ్యాయి. తాడేపల్లిగూడెంలో యాక్టివేట్ అయితే ఓనర్ని ఎవరైతే కొన్నాడో షాప్ ఓనర్ని పిలిపించి అడిగితే సెల్ ఫోన్స్ సోన్సో కూడా వచ్చి అమ్మాడని చెప్పాడు. సో వాడిని పట్టుకొని మన వాళ్ళు పోర్ట్రేట్ చిత్రం గీయించారు, ఎట్లా ఉంటాడని చెప్పి ఆ షాప్ ఓనర్తో. వాళ్ళు టెంటేటివ్గా ఈ షేప్ని మనకు క్రియేట్ చేస్తారు, ఈ యొక్క ఫేస్ని క్రియేట్ చేస్తారు. వీడిని అడిషన్ వెరిఫై చేస్తే వీడు 10 సంవత్సరాల నుంచి దొంగతనాలు చేసి అలవాటు పడ్డాడు. వీడిని రాజమండ్రి చైల్డ్ బోస్టల్ స్కూల్లో కూడా పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడైతే అరెస్ట్ అవుతారో జైలుకి వెళ్తారో మళ్ళీ బయటకు వస్తారో మళ్ళీ దొంగతనాలు చేస్తారు. వీడు జంగారెడ్డిగూడెంలో కూడా జైల్లో అఫెన్స్ అరెస్ట్ అయ్యి అక్కడ జైల్లో ఉండి మేలో బయటకు వచ్చాడు. మేలో బయటకు వచ్చిన తర్వాత జూన్లో మన దగ్గర వరుస దొంగతనాలు జరిగినాయి. సో వీటిని మళ్ళా ఇంట్రాగేట్ చేస్తే వీడు మన ఒంగోలులో మాత్రమే 12 దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. దాంట్లో తాలూకా పోలీస్ స్టేషన్లో 4 కేసులు, 1 టౌన్లో 2 కేసులు, 2 టౌన్లో 3 కేసులు, మద్దిపాడు పోలీస్ స్టేషన్లో 1, టంగుటూరు పోలీస్ స్టేషన్లో 2, టోటల్ 12 దొంగతనాలు చేశాడు. సో వీడి యొక్క ఎంఓ ఓడసాపరంగా ఏంటంటే హౌస్ బ్రేక్ చేస్తాడు, దానికి ఇంప్లిమెంట్స్ తెచ్చుకుంటాడు. తనే ఏదైనా ఒక రూమ్ తీసుకుంటాడు, ఇక్కడ హౌస్ ఇంప్లిమెంట్స్ ఉంటాయి మన దగ్గర, గ్లౌస్ ఉంటాయి మన దగ్గర. సో ఇంప్లిమెంట్ తెచ్చుకుంటాడు, ఆ ప్రోబార్స్, యాక్సా బ్లేడ్స్ తెచ్చుకుంటాడు, పలగొడతాడు. ఇప్పుడు ఒంగోలుకి వచ్చినాడు అనుకోండి, కాకినాడ నుంచి ఒంగోలు వస్తాడు, ఒక చిన్న రూమ్ తీసుకుంటాడు, ఆ రూమ్ తీసుకుంటాడు, హౌస్ టార్గెట్ చేసుకుంటాడు, హౌస్ బ్రేక్ చేస్తాడు, ఫింగర్ ప్రింట్స్ పడకుండా క్లోజ్ పడతాడు. సో వీడు ఒక హార్డ్ కోర్ హౌస్ దొంగతనానికి అలవాటు. సో ఇది ఒక బ్రేక్ త్రూ మనకు జరుగుతున్న 12 దొంగతనాల హౌస్ బ్రేక్ జరుగుతూనే ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, జూన్ జూలై జరిగిన దొంగతనాలన్నీ కూడా ఫోకస్ చేయడం జరిగింది. మన క్రైమ్ మీటింగ్ ముందు మీరు కూడా మామూలుగా చెప్తూనే ఉంటారు, చాలా దొంగతనాలు ట్రేస్ అవ్వలేదని. సో అదే దిశలో ఫోకస్ చేసుకొని ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత సిసిఎస్ టీం కూడా వేరే కొన్ని అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్రలు నగరంలోని వివిధ డివిజన్లలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని 30, 37వ డివిజన్లలో జనచైతన్య యాత్ర కమిటీలు బృందాలుగా పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకుని టీడీపీ ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించారు. 30వ డివిజన్లో జరిగిన కార్యక్రమానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, డివిజన్ అధ్యక్షుడు నత్తల కనకారావు నేతృత్వం వహించారు.
గద్దలగుంటలోని 3 బొమ్మల సెంటర్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి జనచైతన్య యాత్రను టీడీపీ నాయకులు ప్రారంభించారు. అనంతరం కనకారావు ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంచిపెట్టారు. మామిడిపాలెం, సీతారాంపురం, సంజయ్ గాంధీ కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో జనార్దన్ గారి నాయకత్వంలో పట్టణంలో జనచైతన్య యాత్రలో ఈ విశేష స్పందన వస్తూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జనార్దన్ కోరిక ఏంటంటే ఈ జనచైతన్య యాత్రల ద్వారా ప్రజల్లోకి పోయి మనం ఇన్ని పనులు చేసాం, ఇంకా వాళ్ళకి అవసరాలు ఏముండయి, రేషన్ కార్డ్స్ ఉన్నాయా, లేకపోతే పెన్షన్స్ వస్తున్నాయా, లేకపోతే వాటర్ ఎట్టుంది, కరెంట్ ఎట్టుంది, ఇంకా వాటిలో ఏమన్నా సమస్యలు ఉంటే మన దృష్టికి వస్తే వాటిని పరిష్కరించడం కోసం ఇవాళ ఈ జనచైతన్య యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మనం ఈ వార్డులో 37 డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఈ కనకారావు నాయకత్వంలో జరుపుకుంటూ ఉన్నాం. మారెళ్ల వివేకానంద బృందం 37వ డివిజన్లో జనచైతన్య యాత్రను చేపట్టింది. గాంధీనగర్ 1వ లైన్ నుంచి 6వ లైన్ వరకు పార్టీ శ్రేణులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చెరుకూరు వాసుబాబు, శ్రీనివాసరావు, కాసరపు శ్రీనివాసరావు, పఠాన్ హనీఫ్ ఖాన్, బొమ్మినేని మురళి, కపిల్ బాషా, అరుణ, తమ్మినేని మాధవి, నాళం నరసమ్మ, రావుల పద్మజ, ఉప్పలపాటి నాగేంద్రం, గంగవరపు పద్మ, కమ్మ వెంకటేశ్వర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని ఇంటింటికి తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ 2.5 సంవత్సరంలో అనేక సంక్షేమాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారి దక్కింది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక దామచల జనార్దన్ గారే ఉన్నారని మనం అంతా గర్వంగా చెప్పవచ్చు. ఈ రోజున ఈ ఒంగోలు నగరంలో జరుగుతున్న ఈ జనచైతన్య యాత్ర కార్యక్రమంలో 37 డివిజన్లో వివేకానంద గారి ఆధ్వర్యంలో బృందం పర్యటిస్తుంది. దాదాపు ఈ డివిజన్లో దాదాపు ఈ 2.5 సంవత్సరంలో 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. రాబోయే ఈ జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం కావాలని కోరుకుంటూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాధించిద్దని మేము గర్వంగా చెప్తున్నాం. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు మా 37వ డివిజన్లో జరుగుతున్న జనచైతన్య యాత్రలో భాగంగా ఈరోజు ప్రతి గాంధీనగర్లో 6 లైన్లు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు మా డివిజన్లో దాదాపుగా దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసి ఉన్నాం. ఇంకొక 1 కోటి రూపాయలకు ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచున్నాయి. దాదాపు కాలువలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ మొత్తం పూర్తిగా బాగు చేయడం జరిగింది. దీనిలో భాగంగా దాదాపు పెన్షన్లు 175 పెన్షన్లు చివరి దీనిలో ఇచ్చున్నాం. 350 రేషన్ కార్డులు ఇచ్చున్నాం మా డివిజన్లో. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇలానే జరుగుతాయని చెప్పి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈరోజు జనచైతన్య యాత్రలో భాగంగా మా నాయకులందరూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము. దీనందరికీ పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులపై తీవ్రంగా పడింది. చిల్లర సమస్యతో సరుకులు కొనాలన్నా, అమ్మాలన్నా నానా ఇబ్బందులకు గురవుతున్నారు. జనరల్ స్టోర్స్, కూరగాయల మార్కెట్, పూల మార్కెట్, చికెన్ షాపులు వంటి నిత్యావసర దుకాణాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. చిల్లర సమస్యతో ప్రజలు దుకాణాల వైపు రావడమే మానేశారు. దీంతో ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి దిగుమతి చేసుకున్న సరుకులు కొనే నాదుడే లేక పాడైపోతుండడంతో వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. లాభాల మాట దేవుడెరుగు కానీ కనీసం అసలైన వస్తుందో రాదోనని వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. తెచ్చుకున్న సరుకు నిల్వ ఉండే అవకాశం లేకపోవడంతో వ్యాపారం సరిగా లేక 2-3 రోజుల్లో కుళ్ళిపోతుందని కూరగాయల వ్యాపారులు తమ దయనీయ పరిస్థితిని మరింత దీనంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్లు అంటే 500, 1000 నోట్ల రద్దు అనాలోచిత చర్య మూలంగా చిల్లర సమస్య చిన్న తరగతుల వాళ్ళు, మధ్యతరగతుల వాళ్ళు, అట్లాగే సామాన్య ప్రజానీకానికి చాలా ఇబ్బందులు వస్తున్నమాట వాస్తవం. అది రుజువైంది. ఇప్పటికీ చిల్లర నోట్ల కోసం జనాలు ఏటీఎంల దగ్గర కావచ్చు, బ్యాంకుల దగ్గర కావచ్చు విపరీతంగా క్యూలో నిలబడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి.
అట్లాగే మనం ఏదన్నా కొనాలన్నప్పుడు కూరగాయల మార్కెట్కి వచ్చినా లేకపోతే చిల్లర సరుకులకు వచ్చినా ఇంకో దానికి వచ్చినా చిల్లర సమస్య తీవ్రంగా ఉంటా ఉంది. అందువల్ల ఈ చిల్లర సమస్య తీవ్రంగా ఉన్నందువల్ల కొనుగోలు కూడా అనుకున్న మేరకు చేయలేకపోతా ఉన్నాం. అట్లా అనుకున్న మేరకు చేయలేకపోయినందువల్ల కూడా ఇంట్లో మన ఇబ్బందులు కొన్ని వస్తూ ఉన్నాయి. అందువల్ల మేము కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడున్నటువంటి 500 నోట్లు 1000 నోట్లు కొత్త నోట్లు పూర్తిగా వచ్చేంత వరకు ఈ చలామణిలో ఉండేట్టుగా చేయాలా. కేంద్ర ప్రభుత్వం రోజుకొక నిర్ణయం తీసుకునడంతో ప్రజలు కూడా అరాకొరగా సరుకులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో పెట్టుబడి పెట్టి దిగుమతి చేసుకుంటున్న పూలు వృధాగా పోతున్నాయని పూల వ్యాపారులు వాపోతున్నారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో పూల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండేదని, ప్రస్తుతం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా చెల్లించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో మాకు వ్యాపారాలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2 భాగాలు పూర్తిగా తగ్గిపోయి ఉన్నాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చామంతి పూలు, బంతి పూలు అన్ని వ్యాపారాలు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయి. ఈ వ్యాపారాల వల్ల 500 నోట్లు 1000 రూపాయల నోట్లు మారక చిల్లరగా చాలా ఇబ్బందులు పడతా వ్యాపారాలు పూర్తిగా మాకు 3 భాగాల వ్యాపారాలు తగ్గిపోయి ఉన్నాము. మేము వ్యాపారాల్లో చాలా దెబ్బతిని చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో మాకు మాత్రం అర్థం కావట్లేదు. ఈ చిల్లర నోట్ల సమస్యగా ఉంది. వ్యాపారాలు మేము ఇంతంత ఖర్చు పెట్టుకొని కొట్లు వ్యాపారాలు రన్నింగ్ చేసుకుంటా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మాకు అట్లా ఉన్నది. కాబట్టి ఇది ఏదన్నా మరి మా ప్రభుత్వం దగ్గర నుంచి ఏదన్నా మాకు మంచి అవకాశాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయో మేము చూస్తున్నాము. పూర్తిగా వ్యాపారాల్లో పూర్తిగా చాలా నష్టాల్లో ఉన్నాము. ఇట్లా ఉన్న పరిస్థితిని మేము పై వారికి ఎవరు చెప్పాలో అర్థం కాని పరిస్థితి మాది. అందుకని మేము వ్యాపారంలో సతమతం అవుతా మా విధానంలో ఉన్నాం. ఇది చాలా పెట్టుబడితో పెట్టుకున్న వ్యాపారాలు ఇవి ఒక రోజు నష్టాలు వచ్చి పూర్తిగా పూలన్నీ నిలిచిపోయి అసలు కనీసం దాన్ని అసలు లగేజీ ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇక చికెన్ దుకాణాల విషయానికి వస్తే అక్కడ కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. షాపులన్నీ వ్యాపారాలు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజలు గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల క్యూలైన్లలో కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సామాన్య ప్రజలు కూడా ఆచితూచి ఖర్చులు పెడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యల శరణ్యమని వ్యాపారాలు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మరింత నగదును సామాన్యులకు అందుబాటులో ఉంచి వారి కష్టాలను తీర్చాలని వ్యాపారస్తులు కోరుకుంటున్నారు. వ్యాపారాలు లేక తెచ్చుకున్న సరుకు కుళ్ళిపోవటం, పారేయటం, ఎన్ని నష్టాలు అవ్వటం, చాలా ఇబ్బంది పడిపోతుంది. దాని గురించి చేసిన వల్ల ఏంటంటే ఇటు ఉండాలా లేదా అనే అవకాశం లేదు. దేనివల్ల చేశారో ఇది ఎందుకో అర్థం కావట్లేదు మాకు. దీనివల్ల పెద్దవాళ్ళకి ఏమవుతుందో మా కోసం అర్థం, మా ఇబ్బంది లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ బి చాందనాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు, ఎస్పీ సీఎం త్రివిక్రమ్ వర్మ, ఎక్సైజ్ శాఖ డీసీ జి జోసెఫ్ ఇచ్చేశారు. ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాల ద్వారా ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కు 90 రోజుల్లోనే ఉత్తమ శిక్షణ ఇచ్చిన ప్రిన్సిపల్ చాందనాయక్ను ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు అభినందించారు. శిక్షణ తీసుకున్న కానిస్టేబుల్స్ చట్టాలపై అవగాహన పెంచుకొని క్రమశిక్షణగా మెలగాలని సూచించారు. 2013లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు అప్పటి పరిస్థితుల దృష్ట్యా ట్రైనింగ్ లేకుండా 2 ఏళ్లు విధులు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. సుశిక్షితులైన బోధనా సిబ్బందితో మారుతున్న కాలానికి అనుగుణంగా కానిస్టేబుల్స్ కు శిక్షణ ఇచ్చినట్లు ఎస్పీ త్రివిక్రమ్ వర్మ తెలియజేశారు. పోలీసులు ఎవరి మీద చెయ్యి చేసుకోకూడదని, ఎవిడెన్స్ ను కరెక్ట్ గా కోర్టులో సబ్మిట్ చేయాలని ఆయన సూచించారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని తెలివిగా విధులు నిర్వహించి ముద్దాయికి శిక్ష పడేలా చూడాలన్నారు. పెరేడ్ కమాండెంట్ గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డి శివప్రసాద్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. అవిభక్త రాష్ట్రంలో 2000 పైబడి నియమింపబడినటువంటి ఈ సిబ్బందిలో ఆనాటి పరిస్థితుల దృష్ట్యా మీరు ఇమ్మీడియట్గా శిక్షణ లేకుండానే మీ విధులు నిర్వహణలోకి వెళ్ళడం జరిగింది. అందులో మన దగ్గర సుమారు
1200 మంది ఆంధ్రప్రదేశ్కి కేటాయింపబడినారు. వాళ్ళని 2 దశల్లో సిబ్బంది ఇవ్వడానికి ఎక్సైజ్ శాఖ తరపున శ్రీ ముఖేష్ కుమార్ మీనా కమిషనర్ గారు చేసినటువంటి విజ్ఞప్తి మేరకి ఆనాటి ప్రీతం డీజీపీ శ్రీ జేవి రాముడు గారు, ఐజీపీ ట్రైనింగ్ మరియు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీ అతుల్ సింగ్ గారు వెంటనే దయతో అంగీకరించి మీ అందరికీ కూడా ఇక్కడ ఈ శిక్షణని ఇవ్వడానికి ఒప్పుకోవడం, దానివల్ల ఈరోజు మీరు ఇంత చక్కటి ఈ నిష్ణాత వృత్తి నైపుణ్యత పెంచుకోవడం జరిగింది. మొట్టమొదటిగా మనం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు గమనించేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిపైన మనం చేసుకోవాల్సిన పని లేదు. మనకు చట్టం చాలా పవర్స్ ఇచ్చింది. ఎవిడెన్స్తో పాటు కవర్ చేయాలి. ఏదైనా కానీ ఎవిడెన్స్తో పాటు కవర్ చేయాలి. మీరంతా ఇప్పుడే ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు. నిన్న హైకోర్టు కూడా పాయింట్అవుట్ చేసింది, ఎవిడెన్స్ కానీ వాయిస్ కానీ ఎందుకు వాట్సాప్లో రికార్డ్ చేయకుండా ఉన్నారు, సెల్ ఫోన్లో రికార్డ్ చేయకుండా ఉన్నారు అని. దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ఎవిడెన్స్తో పాటు కోర్టులో సబ్మిట్ చేసినామంటే ఎవరు మనల్ని కాదనలేరు. ఎవరిపైన మనం చేసుకోవాల్సిన పని లేదు. ఎవరిపైన కూడా హై హ్యాండెడ్గా బిహేవ్ చేయాల్సిన పని లేదు. మనమంతా కూడా ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా తెలివిగా టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎవిడెన్స్తో పాటు శిక్ష పడేటట్లు మన కోర్టు ముందు పెడితే ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ చూసి భయపడతారు. ట్రై టు ఇన్కల్కేట్ ఆల్ ద టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్. ముందు పోయేటప్పుడు ఎంత టెక్నాలజీని ఉపయోగించుకుంటామో అంత చక్కగా మన పోలీస్ యూనిఫామ్కు అంత మర్యాద ఉంటుంది. వి న్యూస్లో చిన్న విరామం.